హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజైతే తెలంగాణ స్టైల్లో చికెన్ అయితే వండుతున్నా. ఓకేనా? చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? ఇగో ఎప్పుడు చికెన్ చేసుకున్నా ఇలాగా బగోన్లో చేయాలండి. బగోన్లో చేస్తేనే ఎసరు అనేది మంచిగా వస్తుంది. మూత పెడితే కడాయిలో వేస్తే ఏమవుతుందంటే ఎసరు ఎక్కువ రాదు. ఫ్రై నూనె ఎక్కువ వాడుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రై వస్తుంది, గ్రేవీ మాత్రం రాదు. వాటర్ పోయకుండా గ్రేవీ అయితే వస్తుంది. ఇట్లా వేస్తే కడాయిలో వేస్తే రాదు, బగోన్లో వేస్తే అయితే వస్తుంది ఇట్లా. ఓకేనా? ఇప్పుడైతే గ్యాస్ అంటు పెట్టినా. ఇగో ఇందులో అయితే ఆయిల్ పోసేసుకుందాం బగోన్లో. ఇగో 1/2 kg చికెన్ అండి, అందుకోసమనే రెండు కప్పుల ఆయిల్ అయితే పోస్తున్నాను. ఓకేనా? ఇగో మిర్చీలు అయితే ఒక 5 చిన్న మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నా. రెండు పెద్ద ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా. చికెన్ కదా, ఎక్కువ ఉండాలి ఉల్లిగడ్డలు, అందుకోసమనే 1/2 kg చికెన్కు 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఇగో అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిదే దంచి పెట్టుకున్నా నేను, కొత్తిమీర. ఓకేనా? ఇప్పుడైతే నూనె కాగింది. ఇగో మిర్చి అయితే వేస్తున్నా. ఫస్ట్ మిర్చి కూడా వేగింది. ఇగో ఇప్పుడైతే మనం పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, ఇవైతే వేసేద్దాం. చూడండి, ఉల్లిగడ్డ కూడా మంచిగా వేగిందండి. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడైతే మనం పచ్చిది దంచి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసుకుందాం. పచ్చిది వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసమని పచ్చిది దంచి వేస్తున్నాను నేను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇగో మంచిగా వేగింది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటా. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటా, లాస్ట్లో కొద్దిగా వేసుకోవాలి, అందుకోసమని ఇప్పుడు కొద్దిగా వేస్తాను నేను. ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఓకేనా? ఇది ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు, ఒక్క నిమిషంలో అయ్యిపోతుంది. ఇగో ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఓకేనా? పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడైతే ఇక చికెన్ వేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, 1/2 kg అయితే. ఓకేనా? చికెన్ అయితే వేస్తున్నాం. ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి. అంతా కలుపుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలి. అట్లయితే ఎసరు అనేది మంచిగా వస్తుంది. మనం వాటర్ ఎక్కువ యూజ్ చేసిన అవసరం లేదు, మంచిగా ఉడుకుతుంది కూడా. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మధ్యలో మూత తీసి అప్పుడొకసారి ఒక 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎసరు అనేది వస్తుంది. చూడండి, ఆల్రెడీ వచ్చింది కొద్దిగా పువ్వులు వస్తుంది కదా, చూడండి. కాబట్టి మొత్తం కలపకుండా ఉండొద్దు, అప్పుడొకసారి కలుపుతూ ఉండాలి ఇట్లా. ఓకేనా? సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే వాటర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇగో ఎసరు అయితే ఎట్లా వచ్చిందో. ఒక 5 minutes అట్లే, ఫస్ట్లో రాదు, తర్వాత వస్తుంది. రాలేదు కదా నువ్వు ఉండొద్దు, సిమ్లో పెట్టే ఉంచాలి. ఓకేనా? ఇగో చూడండి, ఇప్పుడైతే ఒకసారి కలుపుతాము. ఓకేనా? ఆల్మోస్ట్ ఉడికింది. ఇదైతే చూపిస్తాను చూడండి. ఇగో కాలుతుంది చూడండి, ఉడికింది. ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుందాం. ఇగో ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు స్పూన్ వేసిన. ఇగో అలాగే కారం కూడా స్పూన్. మిరపకాయలు వేసిన కదా,
మేము కారం అయితే ఎక్కువ యూజ్ చేసుకోము. కారం ఎక్కువ యూజ్ చేసుకోవాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 kg కదా సరిపోతే, కారం ఎక్కువ ఉంది కారం పొడి, అందుకోసమే 1 స్పూన్ వేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం మంచిగా. ఒక 2 నిమిషాలు కారం అనేది మగ్గినాక వాటర్ పోద్దాము. కొద్దిగా గ్రేవీ ఉండాలనుకుంటే నేనైతే వాటర్ పోస్తాను ఎప్పుడైనా, కొద్దిగా గ్రేవీ ఉండాలి కదా, అందుకోసమే. ఆల్రెడీ ఉడికింది, ఒక 2 నిమిషాలు కారం మగ్గినాక వాటర్ పోస్తాను. చూడండి, ఇదైతే మంచిగా మగ్గింది కారం కూడా. ఇప్పుడైతే ఇగో గ్రేవీ కోసమని ఒక చిన్న గ్లాస్, చాయ్ గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను నేనైతే గ్రేవీ ఎప్పుడైనా గ్రేవీ పెడతాను, అందుకోసమనే. ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొద్దిగానే పోస్తున్నాను. ఓకేనా, ఈ ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పౌడర్. ఓకేనా, ఇది కూడా వేసి కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, చికెన్ అయితే మంచిగా ఉంది, గ్రేవీ అయితే వచ్చేసింది. ఇగో చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికింది చికెన్ మంచిగా. ఓకేనా, చూడండి గ్రేవీ అయితే చిక్కగా అయింది. ఇప్పుడు లాస్ట్కి అయితే కొద్దిగా గరం మసాలా, ఇది ప్యాకెట్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఇదైతే కొద్దిగా వేసుకుంటున్నా. మేము ఎక్కువ యూజ్ చేయ మసాలా కూడా, అందుకోసమని కొద్దిగా వేసిన. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకున్నాం. ఇక ఇంకొంచెం ఉంచిన కదా, ఇదైతే వేసేసుకుందాం. ఇది వేసేసుకొని ఇక దించేసుకోవడమే. చికెన్ అయితే రెడీ అయింది. ఓకేనా, తెలంగాణ స్టైల్లో చికెన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక గ్యాస్ అయితే బంద్ చేస్తున్నా. ఓకేనా, గ్యాస్ అయితే బంద్ చేసిన. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.